వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసత్య సమాచారంతో పోలీసులు అక్రమ అరెస్టులు, బెదిరింపులు సరైంది కాదు. శశి ఏబీవీపీ. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యకు నిరసన సెగ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కళ్యాణమస్తు షాపింగ్ మాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే విజయ రమణారావు, సినిమా నటి అనన్య. ఇందిరమ్మ రాజ్యంలో నెరవేరిన సొంతింటి కల, ఆనందం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. ఆగస్టు 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆత్మీయ సన్మాన సభను విజయవంతం చేయాలని కోరిన వివిధ కుల సంఘాల నాయకులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎంబీ గార్డెన్లో ఆగస్టు 2వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి వివేక్ వెంకటస్వామి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ముందుగా మాల మహానాడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమం వాల్ పోస్టును ఆవిష్కరించారు. అసలు ఢిల్లీలో పోయి అడిగితే మేము తెలంగాణ వాళ్ళము అని చెప్తే, ఓహో వెంకటస్వామి జిల్లా స్టేట్ వాళ్ళ మీరు అని అందరూ. తెలంగాణకు వెంకటస్వామికి ఉన్న అనుబంధం అది. వారి పేరు చెప్తేనే తెలంగాణకి అటువంటి రోజులు. వారు ఎంతమంది ఎన్ని పదవులు నిర్వహించినా మరి ఒక సిడబ్ల్యూసి మెంబర్ అవ్వడం అనేది దాదాపుగా అంటే కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత పదవి అయినటువంటి సిడబ్ల్యూసి మెంబర్గా మరి ప్రణబ్ ముఖర్జీతోటి, మన సోనియా గాంధీతో కలిసి పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి వెంకటస్వామి గారు. వారి పుత్రరత్నంలో 2వ వార్డైన మరి వివేక్ గారు కూడా మరి అంతే మరి నానా అడుగుజాడల్లో నడుస్తూ ప్రజానికంతో సత్సంబంధాలు కలిగి ఉండి మరి అటు ఎంపీగా ఇటు ఎమ్మెల్యేగా చేస్తూ, అదే కాకుండా ఒకేసారి నాకు తెలిసినంత వరకు రాజకీయ చరిత్రలోనే తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్లోనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒకేసారి ఒకే కుటుంబం నుండి గెలిచినటువంటి 3 వ్యక్తులు వినోద్ గారు, వివేక్ గారి కొడుకు మరి వంశీకృష్ణ గారు ఎంపీగా, వివేక్ గారు ఎమ్మెల్యేగా మరి గెలుపొందినటువంటిది చరిత్రలో చిరస్మరణీయం. ఎందుకంటే ఒక కుటుంబం నుండి 2 గెలిచిన చూసాం, కానీ మరి 3 గెలవడం అనేది మాకున్న అనుభవంతో ఇంతవరకు చూడలే. అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి కుటుంబం నుండి వచ్చిన మరి వివేక్ వెంకటస్వామి గారికి గౌరవనీయులు మరి రేవంత్ రెడ్డి గారు వారి యొక్క మరి పనితనాన్ని గుర్తించి, ప్రజాభిమానాన్ని గుర్తించి 2వసారి వారికి మంత్రిగా ఇచ్చినందున వారికి మరి వారి చెన్నూరు నుండి మంత్రి అయినా పెద్దపల్లితోటి సత్సంబంధాలు, పెద్దపల్లి కార్యకర్తలకి సంబంధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి మరి వివేక్ గారు కనుక వివేక్ గారికి కూడా పెద్దపల్లిలో సన్మానం చేయాలనే ఆలోచనతోటి మాదిగా మరి మైనార్టీ వర్గాలు కలిసి ఈ కార్యక్రమం చేస్తుంటే అన్ని కులాల వాళ్ళం కూడా పాలు పంచుకోవాలనే ఆలోచనతో పెద్దపల్లిలో అందరూ పార్టిసిపేట్ అవుతూ వారి యొక్క తప్పకుండా 2వ తారీఖు రోజు యొక్క వారి నీకు ఒక పెట్టి ఇస్తాను, ఒకళ్ళు వాయిస్తానా నా పేరు చెప్పి
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ముదిమాని గ్రామంలోని ఎస్సీ బాలుర హాస్టల్ను ఆందోళన మాజీ శాసనసభ్యులు చంటి క్రాంతికిరణ్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి హాస్టల్ బిల్డింగ్ పరిస్థితిని చూసి ఆయన విస్తుపోయారు. పిల్లలు పడుకునే గదులు పూర్తి శిథిలావస్థకు గురవ్వటం, గోడపెచ్చులు ఊడటం, పైకప్పు నుంచి నీరు కారుతున్న దృశ్యాలను ఆయన మీడియాకు చూపించారు. గత సంవత్సరం నుంచి కాస్మెటిక్ ఛార్జీలు రావటం లేదని అక్కడి పిల్లలు క్రాంతికిరణ్తో చెప్పడం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రభుత్వ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు ఒక వెలుగు వెలిగాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హాస్టల్ స్థితులు చూస్తుంటే జాలేస్తుందని క్రాంతికిరణ్ అన్నారు. ప్రభుత్వం వెంటనే హాస్టల్ ఒక మంచి బిల్డింగ్ లోకి వెంటనే మార్చాలని వారు డిమాండ్ చేశారు. ముదిమాణిక్యంలో ఎస్సీ హాస్టల్ ఉంది. ఇక్కడ నుంచి ఈ గ్రామం నుంచి కొందరు, అట్లాగే చుట్టుపక్కల ఉన్న 2-3 గ్రామాల నుంచి కొందరు తాండాలో ఉన్న పిల్లలు ఈ ఎస్సీ హాస్టల్లో ఉంటారు. ఎస్సీలే కాకుండా ఎస్టీలు, బీసీలు, రెడ్డిలు, మిగతా ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి చదువుకోవడం ఉద్దేశంతో ప్రభుత్వం ఈ హాస్టల్ని నెలకొల్పింది. అయితే 40 సంవత్సరాల ఈ పాడుపడ్డ బిల్డింగ్ కొనసాగడం అనేది దురదృష్టకరం. ఈ మధ్యకాలంలో వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడుతుంటే మొత్తం నీరంతా రూమ్లోకి వచ్చి చేరడంతో పిల్లలు పోయి బయట వేరే దగ్గర పడుకునే పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా ఈ ఊరు వాళ్ళు అయితే వర్షం పడితే ఎప్పుడు కూలిపోతారని భయంతో పోయి ఇంట్లో పడుకుంటారు రాత్రి కూడా. అందుకే మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, వెంటనే దీన్ని షిఫ్ట్ చేయాలి, ఇక్కడ నుంచి వేరే బిల్డింగ్లోకి షిఫ్ట్ చేయాలి. ఆల్రెడీ మేము ఉన్నప్పుడు కూడా హాస్టల్ శాంక్షన్ చేయించినాం, కొంత వర్క్ జరిగింది. ఇప్పుడైనా మంత్రి గారు జోక్యం చేసుకొని కొత్తగా దీనికి అయ్యే నిధులు ఎంతైనా సరే దానికి వెచ్చించి కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతవరకు తక్షణమే దీన్ని వేరే బిల్డింగ్లకు మార్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ బిల్డింగ్ పరిస్థితి చూసిన తర్వాత మేము లోపల చూసినాం, అట్లాగే బయట కూడా చూసినాం. బహుశా మీడియా మిత్రులు కూడా బయట కూడా చూస్తే మొత్తం ఒక్కసారి కనుక భారీ ఎత్తున వర్షం పడితే ఎప్పుడైనా అది గోడ కూలిపోయే పరిస్థితి ఇది దీంట్లో ఉన్నది. లోపల చూస్తే లోపల అట్లే ఉంది, బయట చూస్తే బయట అట్లే ఉన్నది. అందుకే ఈ ఎస్సీ హాస్టల్లో మరమ్మతులు చేయడం కాదు. ఇప్పుడు దీనికి ఇంత మరమ్మతులు చేసినా కూడా అది మళ్ళీ పూర్వ వైభవం ఉండదు దానికి. ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాల ముందు కట్టిన ఈ బిల్డింగ్ కనుక వెంటనే వేరే ఎక్కడన్నా ఈ గ్రామంలో వేరే బిల్డింగ్ చూసి వెంటనే షిఫ్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఎందుకంటే విద్యార్థులు ఇటువంటి సౌకర్యాలు లేని భవనాల్లో ఇటువంటి ఇబ్బందికరమైన ఉన్న పరిస్థితుల్లో చదవడం అనేది సాధ్యం కాదు. ఒకప్పుడు మేము కూడా హాస్టల్ చదువుకున్నాం. మేము చదువుకున్నప్పుడు 85లోనే మంచి మంచి బిల్డింగ్స్ ఉండే, అటువంటి బిల్డింగ్స్లో కూడా మేము చదువుకోవడానికి ఇష్టపడలేము. ఇప్పుడు జనరేషన్ మారుతుంది. పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు రావడమే చాలా గగనంగా తయారైన పరిస్థితుల్లో ఇటువంటి హాస్టళ్లలో ఉండి చదువుకోమంటే పిల్లలు ఎట్లా తయారవుతారు? ప్రభుత్వం ఒకసారి దీన్ని పునరాలోచించాలి. ఎక్కడెక్కడైతే హాస్టల్స్ ఉన్నాయో, ఎక్కడైతే పాటుపడే హాస్టల్స్ ఉన్నాయో వాటంటిని కూడా తీసేసి కొత్త హాస్టల్లో పిల్లలందరికీ కూడా మెరుగైన రీతిగా సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మా టీఆర్ఎస్ బృందం కూడా అన్ని ప్రాంతాల్లో హాస్టళ్లను విజిట్ చేస్తున్నారు పిల్లలు. వాళ్ళు పోయే ముందు మాకు ఈ హాస్టల్ గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈ హాస్టల్ ఈ పరిస్థితిలో ఉన్నది, అది ఎప్పుడు కూడా కూలిపోయే పరిస్థితిలో ఉన్నది, దయచేసి అధికారులు జోక్యం చేసుకోవాలి, మీరేమన్నా మాట్లాడండి అని చెప్పి నాకు కూడా వాళ్ళు మెసేజ్ పెట్టారు పిల్లల తరఫున. ఎందుకంటే విద్యార్థి సంఘంగా పనిచేస్తున్నారు కనుక విద్యార్థుల మంచి యోగక్షేమాలు వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళ సౌకర్యాన్ని కోరుకుంటారు కనుక మీరందరూ కూడా పిల్లలు ఎవరైతే ఉన్నారో రేపటి భావిభారత పౌరులు, వీళ్ళ యోగక్షేమాలను చూసుకోండి. కానీ ఈ ప్రభుత్వం చూస్తుంటే చాలా రెసిడెన్షియల్ చూస్తుంటే మన బొమ్మరెడ్డిగూడెం రెసిడెన్షియల్ స్కూల్లో కూడా పిల్లలు గొడవ చేశారు. సరైన రీతిగా ఫుడ్ లేదు, అట్లాగే నాణ్యమైన ఫుడ్ పెడతలేరని చెప్పి. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? నిఘా ఏమైపోయింది? పాఠశాలల మీద, హాస్టళ్ల మీద ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడు మానిటరింగ్ చేస్తుండాలి కదా. అక్కడ పిల్లల్ని చదువుకోమంటే ఎట్లా ఊరికే చదువుకుంటారా? పిల్లల్ని అద్భుతంగా చదువుకోవాలని కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత బ్రహ్మాండంగా ఎంకరేజ్ తీసుకొచ్చిండు. హాస్టళ్లలో మెస్సుల ఛార్జీలు పెంచిర్రు, అట్లాగే నీకు స్కాలర్షిప్లను పెంచారు, సన్న బియ్యాన్ని ఇచ్చారు, వాళ్ళకు డ్రెస్సు, అట్లాగే పెద్ద ట్రంక్ పెట్టారు. ఇటువంటివి ఇంతకుముందు ఉన్నా కూడా కొంచెం మెరుగైన విధంగా కేసీఆర్ గారు చేశారు. మీరు దాన్ని కంటిన్యూ చేయకపోగా ఇంకా అధ్వానమైన పరిస్థితికి ఈ హాస్టల్ని తీసుకొచ్చారు. అందుకే అన్ని హాస్టల్ కూడా ఇంకా ఎవరో మీరు ఇక్కడ వస్తున్నారని తెలిసి ఎవరో మిత్రులు చెప్తుండ్రు, మా పుల్కల్లో ఉన్న హాస్టల్ కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారని. మేము అదే డిమాండ్ చేస్తున్నాం జిల్లాధికారులను. మేము తరోగా అన్ని హాస్టళ్లను విజిట్ చేస్తాం. ఎందుకంటే మళ్ళీ మేము మాట్లాడితే మీరు రాజకీయం అనుకుంటారేమో. అందుకే మేము ముందే మీకు చెప్తున్నాం, హాస్టల్లో ఉన్న సౌకర్యాలని మెరుగుపరచండి, పిల్లలకు మంచి భోజనం పెట్టండి, మంచి సౌకర్యాలు ఇవ్వండి. మేము వారానికి ఇట్లా మా వాళ్ళందరూ కూడా మేము వారానికి ఒకసారి ప్రతి హాస్టల్ని మేము విజిట్ చేస్తాం. విజిట్ చేసి
పిల్లలకు మద్దతుగా మేము ఉంటాం. పిల్లలకు మంచి చదువులు చదివించాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఫుడ్ పెట్టాలి, ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు శుభ్రంగా ఉండాలి. అంతే కదా, నువ్వు ఇట్లా ఉంటే ఆరోగ్యంగా ఉంటారా పిల్లలు? ఎవరు ఉంటారు కదా. అందుకే ప్రభుత్వం, కలెక్టర్ గారు వెంటనే దీన్ని చొరవ తీసుకోవాలి. మొత్తం మా నియోజకవర్గంలో ఎన్ని హాస్టల్స్ ఉన్నాయో అన్ని హాస్టల్స్లలో విద్యార్థుల భద్రత మీద, అట్లాగే భవనాల నాణ్యత మీద, భవనాల్లో నెలకొన్న సమస్యల మీద వెంటనే రివ్యూ పెట్టి పిల్లలకు మంచి సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తాం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ కళ్యాణమస్తు షాపింగ్ మాల్ను సినీ నటి అనన్య, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రారంభించారు. అనంతరం షాపింగ్ మాల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. వకీల్ సాబ్ సినిమాలో నటించిన సినిమా నటి అనన్య రావడంతో తనని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున షాపింగ్ మాల్కు చేరుకొని సినీ నటితో సెల్ఫీలు దిగారు. ఇక షాపింగ్ మాల్ ఏరియా మొత్తం సందడి నెలకొంది. చాలా నచ్చాయి. అండ్ ఆల్సో ఓపెనింగ్ లో స్పెషల్ ఆఫర్ గా ఎవ్రీ 1000 రూపీస్ కి 1 రూపీ సారీ అని చెప్పి చాలా కొత్తగా ఒక పెద్ద ఆఫర్ పెట్టారండి. సో అస్సలు మిస్ చేసుకోకండి. ఇక్కడ వచ్చి మంచి మంచి కలెక్షన్స్, మంచి మంచి డిజైన్స్ లో మీకు నచ్చిన సారీస్ ఈ శ్రావణ మాసంలో కొనుక్కోండి. బంగారు బాలయ్య బసవతారకం ఈవెంట్ పేరిట సేకరిస్తున్నట్టు ప్రచారం. నా పేరు బసవతారకం ఆసుపత్రి పేరును అనుమతి లేకుండా వాడుతున్నారు. ఈ కార్యక్రమానికి ఆసుపత్రి బోర్డు నా అనుమతి లేదు. అనాధికార కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మోసపూరిత ప్రకటనలు, కార్యక్రమాలు నమ్మి మోసపోవద్దన్నారు. బీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ శశి మాట్లాడుతూ ఏబీవీపీ నిజామాబాద్ కార్యాలయానికి ఉదయం 20 నుంచి 30 మంది దాకా పోలీసులు కార్యాలయానికి వచ్చి మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రోగ్రాం చేస్తున్నారు కదా, మిమ్మల్ని అందరినీ అరెస్టు చేయడానికి వచ్చామని మాట్లాడారు. కానీ ఈరోజు మాది ఏ ప్రోగ్రాం కూడా నిజామాబాద్లో లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ మెంబర్షిప్ డ్రైవ్ నడుస్తోంది. మెంబర్షిప్ కోసం వెళ్తుంటే మమ్మల్ని వెళ్లనివ్వకుండా దాదాపుగా 9 గంటల నుంచి 12 గంటల వరకు ఆఫీస్లోనే అక్రమ అరెస్టులు చేసి మెంబర్షిప్ కోసం వెళ్తా అంటే కూడా వెళ్లనివ్వకుండా భయభ్రాంతులకు చేయాలని ప్రయత్నం చేశారు. ఇక పోలీసులకు ఒకటే చెబుతున్నాం, తప్పుడు సమాచారంతో విద్యార్థి నాయకులను, విద్యార్థి సంఘాలను తొక్కిపెట్టాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మీ తాటాకు చప్పులకి, ఉడత బెదిరింపులకు భయపడే ఆర్గనైజేషన్ ఏబీవీపీ కాదు. ఏబీవీపీ అంటే విద్యార్థుల గుండె చప్పుడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్మెంట్స్ దాదాపుగా 8,300 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేయకపోవటం వలన పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉంది. ఇక రాష్ట్రంలో ఉంటుంది. ఈ ప్రభుత్వం మెడలు వంచన స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదలయ్యే వరకు కార్యక్రమాలు, ఉద్యమాలు చేయడానికి శ్రీకారం చుట్టబోతున్నాం. ఆగస్టు ఫస్ట్ వీక్లో దాదాపు 10,000 మంది విద్యార్థులతో నిజామాబాద్ జిల్లా మొత్తాన్ని సంభవింపచేయడానికి సిద్ధమవుతున్నాం. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్మెంట్స్ విడుదలయ్యే వరకు మా ఉద్యమాన్ని ఆపేదే లేదని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్లలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాంపురం హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం ఎందుకు చేపట్టం లేదని నిలదీశారు. ఇక వెంటనే స్పష్టమైన హామీని ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. గార్ల మండల పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే కోరం కనకయ్యను మున్నేరు వాగుపై ప్రజలు అడ్డుకున్నారు. బ్రిడ్జ్ మంజూరు కాకపోతే మీతో పాటు కలిసి బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఉద్యమాలు చేస్తా అని చెప్పి వెళ్లిపోయిన ఎమ్మెల్యే కోరం కనకయ్య అని అన్నారు. అయితే బ్రిడ్జ్ నిర్మాణం చేయకపోతే అధికార పార్టీ నాయకులను గ్రామంలో తిరగనివ్వబోమని హెచ్చరించారు గ్రామస్తులు.
ఎవరైనా దాంట్లో 10 సంవత్సరాలంటే ఎవరు రెండు వైపులా కూడా ఇవ్వాలి. నువ్వు 10 సంవత్సరాలు లేవా మాట్లాడుతున్నావు. దానికోసమే హైదరాబాద్ పోయినప్పుడు తీసుకొని పోతూనే ఉన్నాడు, వస్తూనే ఉన్నాం. అది అవుతుంది. మీరు ఏదుల మండలం చిర్కాపల్లి గ్రామం గాంధీనగర్ కాలనీలో ఇందిరమ్మ ఇంటి తొలి గృహ ప్రవేశానికి బుధవారం రోజు పాల్గొన్నారు ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి. చిర్కాపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధి పొందిన రేణుక ఎల్లస్వామి దంపతుల నూతన గృహ ప్రవేశంలో పాల్గొని దంపతులిద్దరికి నూతన వస్త్రాలు కానుకగా అందించి వారిద్దరిని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో ఇల్లు లేని నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు అనుభవించారని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల ఖర్చుతో సొంతింటి కల సాకారం చేస్తుందన్నారు. వనపర్తి నియోజకవర్గం మొత్తంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం అవుతున్నాయని, మరో 2,000 ఇండ్లను అదనంగా మంజూరు చేయించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేయిస్తామని, నియోజకవర్గంలో పూరి గుడిసె, రేకుల ఇల్లు, పాత మట్టి మిద్దెలు లాంటివి లేకుండా అందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించి ఇంటి ఇబ్బందులు తొలగించి సొంతింటి కల నెరవేరుస్తామన్నారు. అందరికి నమస్కారం. పత్రికా మిత్రులకు అందరికి నమస్కారం. ఈరోజు వనపర్తి నియోజకవర్గంలో ఏదుల మండలం చిర్కేపల్లి గ్రామంలో గాంధీనగర్ కాలనీలో రేణుక ఎల్లస్వామి ఇందిరమ్మ రాజ్యంలో వనపర్తి నియోజకవర్గంలో 3,500 ఇండ్లు ఇస్తే మొట్టమొదటి ఇల్లు రేణుక ఎల్లస్వామి గారు ఈరోజు గృహప్రవేశం చేసుకున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా మేము అభినందనలు తెలపడానికి నాతో వచ్చేసి ఆ రేణుక ఎల్లస్వామి గారికి నేను కమిట్మెంట్ ఇచ్చినట్లు వనపర్తి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ప్రతి కుటుంబానికి నేను సొంతంగా వాళ్ళకు బట్టలు పెట్టే కార్యక్రమం చేసినాం. ఆ ఇప్పుడే బట్టలు కూడా ఇచ్చినాం మేము. దాంతోపాటు ఈరోజు వాళ్ళు గృహప్రవేశం చేసుకున్న సందర్భంగా ఎల్లస్వామి రేణుక గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. వనపర్తి నియోజకవర్గంలో మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు ఈరోజు గృహప్రవేశం అయింది. అవి తొందరగా కావాలని కోరుకుంటూ ఈ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఇట్లాంటి 10 సంవత్సరాల నుంచి చాలా లాస్ అయినాం. అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ బీదలకు ఏం చేయలేదు. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో వనపర్తి నియోజకవర్గంలో ఎక్కడ ఒక పూరి గుడిసె కానీ, ఒక రేకుల ఇల్లు కానీ, మట్టి ఇల్లు లేకుండా అందరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున 22,500 ఇండ్లు అవుతున్నాయి ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లో కూడా వనపర్తి నియోజకవర్గం ఒక 2,000 తీసుకొస్తే మొత్తం కంప్లీట్ అవుతాయి. సో దీనికి సహకరించిన ఇందిరమ్మ రాజ్యం గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అసత్య సమాచారంతో పోలీసులు అక్రమ అరెస్టులు, బెదిరింపులు సరైంది కాదు శశి ఏబీవీపీ. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యకు నిరసన సెగ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కళ్యాణమస్తు షాపింగ్ మాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే విజయ రమణారావు, సినిమా నటి అనన్య.
ఇందిరమ్మ రాజ్యంలో నెరవేరిన సొంతింటి కల ఆనందం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. ఆగస్టు 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆత్మీయ సన్మాన సభను విజయవంతం చేయాలని కోరిన వివిధ కుల సంఘాల నాయకులు.